totally 6 chapters. Now I start with 7th chapter, that is fractions. Okay, our 7th chapter is fractions. Children, you must and should watch the videos and you take the textbook as soon as possible, because you do the so many problems in your textbook. So you take the textbook, children. Okay children, let's start our maths class with one example. Okay, see children, here what is this? Yes, these are apples. Do you like apples? Very good, these are apples. Children, Meena and Sarah have a 3 apples. Okay, Meena and Sarah, they are girls. Okay, 2 girls have a 3 apples. Okay, Meena and Sarah. అంటే ఇద్దరు అమ్మాయిలు అనేవారు ఈ 3 యాపిల్స్ ఉన్నాయంట ఇద్దరు అమ్మాయిల దగ్గర. ఎవరెవరు? మీనా అండ్ సారా దగ్గర 3 యాపిల్స్ ఉన్నాయంట. ఓకే, they want share these apples. ఓకే, అంటే ఆ ఇద్దరు అమ్మాయిలు ఈ 3 యాపిల్స్ ని ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి అనుకున్నారంట. ఫస్ట్ one apple take మీనా అండ్ సెకండ్ యాపిల్ టేక్ సారా. ఓకే, ఫస్ట్ మీనా ఏమో ఒక యాపిల్ తీసుకుంది అండ్ సారా కూడా ఒక యాపిల్ తీసుకుంది. అండ్ లాస్ట్ వన్ ఒక మరో యాపిల్ మిగిలిపోయింది కదా. ఇప్పుడు ఈ యాపిల్ మనం వాళ్ళిద్దరికి మీనాకి అండ్ సారాకి షేర్ చేయాలి. ఓకే, ఈ యాపిల్ మనం మీనాకి సారాకి ఎలా షేర్ చేస్తాం? ఎస్, ఈ యాపిల్ మనం హాఫ్ గా అంటే వీటిని మనం ఈక్వల్ గా కట్ చేస్తే 2 పార్ట్స్ అవుతాయి. ఓకే, ఈ యాపిల్ మనం ఈక్వల్ గా కట్ చేస్తే 2 పార్ట్స్ అవుతాయి. అప్పుడు మీనాకు పార్ట్ ఇస్తాం అండ్ సారాకు పార్ట్ ఇస్తాం. ఓకే, see children, మీనా అండ్ సారా హ్యావ్ ఏ 3 యాపిల్స్. వాళ్ళిద్దరి దగ్గర టోటల్ గా 3 యాపిల్స్ ఉన్నాయంట. ఇప్పుడు వీటిని వాళ్ళిద్దరు ఈక్వల్ గా షేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? మీనా ఒక యాపిల్ తీసుకుంటుంది అండ్ సారా ఒక యాపిల్ తీసుకుంటుంది. ఓకే, తీసుకుంటే ఇంకా మరో యాపిల్ మిగిలింది కదా. ఈ యాపిల్ ని మళ్ళా వాళ్ళిద్దరు షేర్ చేసుకోవాలి. ఎలా చేస్తారు? ఈ యాపిల్ ని ఈక్వల్ గా కట్ చేస్తే 2 పార్ట్స్ అవుతాయి. ఓకే, మనం ఇద్దరికి పంచాలి కాబట్టి మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. సో అప్పుడు మీనాకు పార్ట్ ఇస్తాం అండ్ సారాకు పార్ట్ ఇస్తాం. ఓకే చిల్డ్రన్, దీన్నే ఆఫ్ అంటారు. ఓకే, see, if a thing is divided into 2 equal parts, అంటే ఏదైనా ఒక థింగ్ అంటే ఏదైనా ఒక వస్తువుని డివైడ్ చేసాం ఎలా 2 ఈక్వల్ పార్ట్స్ గా దేన్నైనా మనం డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ వన్ ఆఫ్ ఇట్. అంటే మన ఈక్వల్ గా దీన్ని కట్ చేసాం కదా, అందులో ఒక్కొక్క దాన్ని ఆఫ్ అని అంటారంట. ఓకే, ఏదైనా ఒక దాన్ని మనం ఈక్వల్ గా కట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ మనం ఈక్వల్ గా కట్ చేసాం. ఓకే, 2 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేస్తే అందులో ఒక్కొక్క దాన్ని మనం ఆఫ్ అని పిలవాలి. ఓకే, దీన్ని ఇదొక ఆఫ్ అండ్ ఇదొక ఆఫ్. ఓకే చిల్డ్రన్, see, if a thing is divided into 2 equal parts, each part is called one of it. అంటే మనం దేన్నైనా ఏదైనా వస్తువుని కానీ ఏదైనా తినే ఐటమ్ని కానీ మనం 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఒక్కొక్క దాన్ని కూడా మనం ఆఫ్ అని పిలవాలి. ఓకే, ఆఫ్. నెక్స్ట్, see children, I take one item, I divided into 2 equal parts. ఓకే, ఈ టోటల్ పార్ట్ నేను 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాను. ఓకే, అప్పుడు ఈ పార్ట్ ఏమంటారు, ఈ పార్ట్ ఏమంటారు? ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా ఒక వస్తువుని మనం 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఒక్కొక్కదాన్ని మనం ఏమని పిలుస్తాం? ఆఫ్. సో ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ ఏ ఆఫ్. ఓకే, ఇదొక ఆఫ్ అండ్ ఇదొక ఆఫ్. ఓకే చిల్డ్రన్, 2 ఆఫ్ మేక్ ఏ హోల్. See children, ఆఫ్ plural word is off. ఓకే, ఆఫ్ plural word is off. ఆఫ్ అంటే ఇదొక పార్ట్ అండ్ మరొక ఆఫ్ అంటే ఇదొక పార్ట్. ఈ రెండు పార్ట్లు మనం కలిపితే మనకి హోల్ వస్తుంది. ఓకే, see children, ఇదొక హోల్ ని ఇదొక పార్ట్ ని ఇదొక పార్ట్ అంటే ఇదొక ఆఫ్ ని మనం యాడ్ చేస్తే మనకి హోల్ టోటల్ పార్ట్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది. ఓకే, దీన్ని నేను ఇలా డివైడ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? ఇదొక పార్ట్ అవుతుంది, ఇదొక పార్ట్ అవుతుంది. అప్పుడు దీన్ని ఇదొక ఆఫ్ అండ్ ఇదొక ఆఫ్ అవుతుంది.
ఈ రెండింటిని మళ్ళా నేను యాడ్ చేశాను అనుకోండి, ఈ 2 halves కలిపితే మళ్ళా హోల్ అవుతుంది. ఓకే, 2 halves make a whole. Each part is called a half. Okay children, very important. Each part is called a half. 2 halves make a whole. Half plural word is halves. Okay, half plural word is halves. HALF half. Okay, HALVES half. Okay children, half plural word is half. Each part is called a half. 2 halves make a whole. Okay children, ఇప్పుడు మనం దీన్ని హాఫ్ అని అంటాం అండ్ దీన్ని కూడా హాఫ్ అని అంటాం. దీన్ని మనం ఎలా రాస్తాం? హాఫ్ ని ఫస్ట్ ఎలా రాయాలంటే మనం టోటల్ హోల్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేసాం? 2 parts. ఓకే, సో below the line you write the 2. ఓకే, అండ్ ఒక్కొక్క మనకి ఒక హాఫ్ నే కావాలి కాబట్టి above the line 1. సో 1/2 is half. హాఫ్ ని మనం ఎలా రాయొచ్చు? 1/2 గా. దీన్ని 1/2 అని చదవాలి. ఓకే చిల్డ్రన్, హాఫ్ మనం ఎలా రాసుకోవచ్చు? 1/2. 2 అంటే హోల్ పార్ట్ ని మనం ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేసాం? 2 parts. ఓకే, మనకి ఎన్ని పార్ట్స్ కావాలి? ఒక పార్ట్ నే కావాలి కాబట్టి పైన ఏమో బిలో ద లైన్ టోటల్ పార్ట్స్, అబౌవ్ ద లైన్ ఓన్లీ మనం ఎన్ని పార్ట్స్ తీసుకుంటామో అన్ని పార్ట్స్ ది నెంబర్ రాయాలి. మనకి ఈ పార్ట్ నే కావాలి కాబట్టి 1 అని రాస్తాం. ఓకే చిల్డ్రన్, బిలో ద లైన్ యు రైట్ ది టోటల్ పార్ట్స్. సో టోటల్ పార్ట్స్ ఆర్ 2. సో 1/2. ఇది ఒక హాఫ్ అండ్ ఇది ఒక హాఫ్. ఓకే చిల్డ్రన్, 2 halves make a whole. Okay, do you understand? Okay, I repeat once again. If a thing is divided into 2 equal parts, each part is called 1/2 of it. Okay, అంటే మనం ఏదైనా థింగ్ ని ఈక్వల్ గా 2 parts గా డివైడ్ చేస్తే దాన్ని మనం ఒక్కొక్క దాన్ని హాఫ్ అని పిలుస్తాం. The two equal parts must be equal. ఓకే, మనం డివైడ్ చేసే పార్ట్స్ అంట మస్ట్ గా ఈక్వల్ గా ఉండాలి. ఓకే, ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉండకూడదు, ఈక్వల్ గా ఉంటేనే. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ ఏ హాఫ్. ఓకే, ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ ఏ హాఫ్. 2 halves make a whole. 2 halves make a whole. ఇది ఒక హాఫ్. ఇప్పుడు ఈ రెండు హాఫ్ కలిపితే మనకి హోల్ ఏర్పడుతుంది. సో 2 halves make a whole. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఇప్పుడు ఇదే యాపిల్ నేను 2 parts గా డివైడ్ చేశాను కదా, మళ్ళీ ఇదే యాపిల్ నేను 4 ఇలా కట్ చేశాను. ఓకే చిల్డ్రన్, ఇలా నేను కట్ చేస్తే ఇప్పుడు దీన్ని ఏ 4th of part అంటారు. ఓకే, దీన్ని ఏ 4th of part అంటే టోటల్ గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 parts. ఓకే, 1 ఇదొక పార్ట్ అండ్ ఒక పార్ట్ ఇదొక పార్ట్ టోటల్ గా 4 parts ఉన్నాయి. ఓకే, దీన్ని ఇప్పుడు నేను ఇలా డివైడ్ చేశాను కదా, దీన్ని ఏమంటారు అండ్ దీన్ని ఏమంటారు? ఓకే చిల్డ్రన్, ఇప్పుడు 4 parts ఉన్నాయి. దీన్ని మనం 2 names అంటే 2 విధాలుగా మనం పిలవచ్చు. ఎలా అంటే a fourth part of is a whole is called quarter of the whole. See children, a quarter equal 1/4. అంటే ఈ పార్ట్ ని మనం 1/4 అని చదవచ్చు, లేదా a quarter అని కూడా చదవచ్చు. QUARTER quarter లేదా 1/4 అంటే 4. See children, 4 పార్ట్లో మనం ఒక పార్ట్ తీసుకుంటున్నాం కదా, 4 పార్ట్లో ఒక పార్ట్ తీసుకుంటాం కాబట్టి 1/4. ఒకవేళ 2 పార్ట్స్ తీసుకుంటే 2/4. ఓకే, సో ఏ క్వార్టర్ ఈక్వల్ 1/4. ఓకే చిల్డ్రన్, ఒకవేళ 2 పార్ట్లు కావాలంటే 2 quarters. ఓకే, 2 quarters అండ్ 3 quarters 4 quarters అని అనొచ్చు. ఒక్కొక్క దాన్ని మనం క్వార్టర్ అంటారు, దీన్ని క్వార్టర్ అంటారు, దీన్ని కూడా క్వార్టర్ అంటారు అండ్ క్వార్టర్. టోటలీ హౌ మెనీ క్వార్టర్స్? 4 quarters. ఓకే, a fourth part of is a whole is called
ఫ్రాక్షన్ గా ఎలా రాస్తాం? ఫస్ట్ బిలో ద లైన్ టోటల్ పార్ట్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఈ యాపిల్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేశాను? 4 పార్ట్స్ గా. ఓకే, నాకు ఒక పార్టే కావాలి కాబట్టి అబౌవ్ ద లైన్ యు రైట్ ది 2. సో క్వార్టర్ ని మనం 1/4, దీన్ని 1/4 అంటారు. ఓకే, క్వార్టర్ ని మనం ఫ్రాక్షన్ రూపంలో 1/4 గా రాస్తాం. 1/4 అలా అయినా చదవచ్చు. ఓకే, నాకు ఇప్పుడు 2 క్వార్టర్స్ ఫ్రాక్షన్ కావాలి. సో ఇదొక క్వార్టర్ అండ్ ఇదొక క్వార్టర్. సో దీని ఫ్రాక్షన్ రాస్తాను. నాకు 2 క్వార్టర్స్ కావాలి. సో అబౌవ్ ద లైన్ మనకి ఎన్ని కావాలి, ఎన్ని పార్ట్స్ కావాలనేది అబౌవ్ ద లైన్ రాయాలి. నాకు 2 కావాలి. సో 2. బిలో ద లైన్ మనం టోటల్ పార్ట్స్ ఒక హోల్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేసామనేది బిలో ద లైన్ రాయాలి. టోటల్ గా ఎన్ని పార్ట్స్ గా నేను డివైడ్ చేశాను? 4 పార్ట్స్. నాకు ఎన్ని కావాలి? 2. సో 2/4. 2 క్వార్టర్స్ ఆర్ 2/4. ఓకే చిల్డ్రన్, అలా అయినా చదవచ్చు. 2 క్వార్టర్స్, 3 క్వార్టర్స్, 4 క్వార్టర్స్ అలా అయినా చదువుకోవచ్చు. ఓకే ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ 4 1/4 is a whole. See, 4 1/4 is a whole. అంటే 1/4 అంటే 1 క్వార్టర్. ఓకే, 1/4 అంటే 1 క్వార్టర్. 4 1/4 అంటే 1/4 అంటే ఏంటి? ఒక క్వార్టరే కదా. సో 4 క్వార్టర్స్ అనొచ్చు. 4 1/4 అయినా అనొచ్చు. 1/4 అంటే ఇదొక పార్ట్. సో 4 1/4 అన్నారు అంటే 4 పార్ట్స్. ఇప్పుడు 1 2 3 4. సో 4 1/4 ఈజ్ ఏ హోల్ అంట. అంటే 4 1/4 ని మనం యాడ్ చేస్తే మనకి హోల్ పార్ట్ వస్తుందంట. అంతే కదా. ఇదొక క్వార్టర్, ఇదొక క్వార్టర్, ఇదొక క్వార్టర్, ఇదొక క్వార్టర్. ఈ 4 క్వార్టర్స్ ని మనం యాడ్ చేస్తే మనకి హోల్ వస్తుంది. ఓకే చిల్డ్రన్, యు మస్ట్ షుడ్ రీడ్ ది ఈక్వేషన్. సి 4 1/4 ఈజ్ ఏ హోల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 4 1/4 అంటే 1/4 అనేవి 4 పార్ట్. ఒక్కొక్క పార్ట్ ఉంది కదా, 1/4 1/4 1/4. ఈ 4ని మనం యాడ్ చేస్తే హోల్ వస్తుంది, హోల్ పార్ట్ వస్తుందంట. నెక్స్ట్ 2 1/4 ఈజ్ ఏ హాఫ్. ఓకే, హాఫ్ అంటే ఏంటి? ఒక టోటల్ పార్ట్ ని మనం ఈక్వల్ గా డివైడ్ చేస్తే అది హాఫ్. అలానే 2 1/4 ఈజ్ ఏ హాఫ్. అంటే హాఫ్ అంటే ఇదేంటి? ఇదే కదా చెప్పాను. ఇప్పుడు దీన్ని మళ్ళా నేను ఇలా చేశాను కాబట్టి ఒక హాఫ్ లో ఎన్ని 1/4 ఉన్నాయి? 1 2. ఓకే, ఇదొక హాఫ్ అండ్ ఇదొక హాఫ్ కదా. ఇప్పుడు ఈ 1/4 ఇవి ఒక హాఫ్ లో ఎన్ని ఉన్నాయి? 1 2. సో 2 1/4 ఈజ్ ఏ హాఫ్. ఓకే, లేదా 2 క్వార్టర్స్ ఈజ్ ఏ హాఫ్. 4 quarters is a whole. అలా అయినా చదువుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ I take one example. This is total part. I divided 4 parts. ఓకే, నెక్స్ట్ దీనికే నేను 3 parts కి కలర్ చేశాను. ఓకే, కలర్ వేస్తే 3 parts కి నేను కలర్ వేసాను కదా. ఈ కలర్ వేసిన parts కి నాకు ఫ్రాక్షన్ కావాలి. ఓకే, ఫ్రాక్షన్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బిలో ద లైన్ we take whole parts, మొత్తం టోటల్ పార్ట్స్ మనం రాసుకోవాలి. 1 2 3 4. అబౌవ్ ద లైన్ మనకి ఎన్ని అంటే దేని గురించి కావాలి? ఎన్ని పార్ట్స్ కావాలి? 1 2 3. ఈ 3 పార్ట్స్ యొక్క ఫ్రాక్షన్ కావాలి కాబట్టి 3. ఓకే, 3/4 అని చదవాలి. ఓకే, సో మనం దీన్ని క్వార్టర్ అనుకున్నాం కదా. ఒక్కొక్క పార్ట్ ని మనం 4 పార్ట్స్ అయ్యేటప్పుడు ఒక్కొక్క దాన్ని మనం క్వార్టర్ అనాలి. ఒక్కొక్క పార్ట్ ని 2 పార్ట్స్ అయ్యేటప్పుడు ఒక్కొక్క పార్ట్ ని హాఫ్ అని చదవాలి. ఓకే, సో ఈ 3 షేర్ చేసి ఉన్నాయి. సో వీటిని 3 క్వార్టర్స్ అంటారు. ఒక్కొక్క దాన్ని క్వార్టర్ అనేటప్పుడు 3 ఉంటే వాటిని 3 క్వార్టర్స్ అంటారు. దాని ఫ్రాక్షన్ ఏంటి? 3/4. ఓకే చిల్డ్రన్, ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పేసాను. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 81. See children, exercise. I read first Roman. Color the left of green
and right of orange in each figure. కిందన 4 ఫిగర్స్ ఇచ్చారు. చిల్డ్రన్ కిందన 4 ఫిగర్స్ ఇచ్చారు. అందులో నేను 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కలర్ ది లెఫ్ట్ ఆఫ్ గ్రీన్. ఇక్కడ ఒక పార్ట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు కదా. లెఫ్ట్ ఆఫ్ అంటే లెఫ్ట్ లో ఉన్న ఆఫ్ కి ఏ కలర్ వేయమన్నారు? గ్రీన్. అండ్ రైట్ లో ఉండే ఆఫ్ కి ఏ కలర్ వేయాలి? రెడ్. ఓకే చిల్డ్రన్, సారీ ఆరెంజ్. మనం హోల్ పార్ట్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఒక్కదాన్ని ఏమంటాం? ఆఫ్ అని అంటాం. ఇదొక ఆఫ్, ఇదొక ఆఫ్. సో లెఫ్ట్ సైడ్ లో ఉండే ఆఫ్ కి మనం గ్రీన్ కలర్ వేయాలి, రైట్ సైడ్ లో ఉండే ఆఫ్ కి ఆరెంజ్ కలర్ వేయాలి. సేమ్ దీనికి కూడా, ఇవి కూడా 2 ఆఫ్స్. ఓకే, లెఫ్ట్ సైడ్ లో ఉండేదానికి ఏ కలర్ వేయాలి? గ్రీన్. రైట్ సైడ్ లో ఉండేదానికి ఆరెంజ్. ఓకే, సెకండ్ రోమన్. What part of the whole is colored and what part of the figure is left without coloring? అంటే ఇప్పుడు మన కింద ఫిగర్స్ ఇచ్చారు కదా. ఈ టోటల్ పార్ట్ లో నేను ఈ టోటల్ పార్ట్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఇందులో ఒక హాఫ్ కి కలర్ వేసాను, ఒక హాఫ్ కి కలర్ వేయలేదు. అయితే దీనికి ఫ్రాక్షన్ రాయాలి ఇప్పుడు, అండ్ దీనికి ఫ్రాక్షన్ రాయాలి. అంటే కలర్ వేసిన దానికి ఫ్రాక్షన్ రాయాలి, కలర్ వేయిన దానికి ఫ్రాక్షన్ కావాలి. ఫస్ట్ మనం బిలో ద లైన్, దీనికి మనం ఫస్ట్ రాద్దాం. కలర్ వేయిన బిలో ద లైన్ వి రైట్ ది టోటల్ పార్ట్స్. మనం ఈ హోల్ పార్ట్ ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేసాం? 2 పార్ట్స్ గా. ఇప్పుడు మనం ఏం కావాలి? కలర్ వేయిన దానికి మనకి పార్ట్ కావాలి. కలర్ వేయిన పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 పార్ట్. సో above the line you write the 1. Okay, the fraction is 1/2. Next, color వేసిన దానికి fraction తీసుకోవాలి. Same, below the line you write the total parts. So total parts are 2. Okay, మనకి కలర్ వేసింది ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 part. So above the line you write the 1. So the fraction is 1/2. Okay, of fraction ఏంటి? 1/2. Okay, next one. దీన్ని ఇప్పుడు ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేశారు? 1 2 3 4 పార్ట్స్ గా. సో ఫస్ట్ మనం కలర్ వేసిన దానికి ఫ్రాక్షన్ రాసుకుందాం. దీనికి ఫ్రాక్షన్ ఏంటి? ఫస్ట్ బిలో ద లైన్ టోటల్ పార్ట్స్, రైట్ ది టోటల్ పార్ట్స్. అబౌవ్ ద లైన్ కలర్ వేసిన దానికి ఫ్రాక్షన్ రాయమన్నారు కాబట్టి కలర్ వేసిన పార్ట్స్ ఎన్ని? 1 2 3. సో 3/4. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ కలర్ వేయిన దానికి ఇప్పుడు రాయాలి. ఫస్ట్ బిలో ద లైన్ 4 పార్ట్స్. టోటల్ పార్ట్స్ ఎన్ని? 4 పార్ట్స్. కలర్ వేయని పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 పార్ట్. సో అబౌవ్ ద లైన్ రైట్ ది 1. ద ఫ్రాక్షన్ ఈస్ 1/4. నెక్స్ట్ థర్డ్ వన్ సేమ్. దీనికి ఎలా రాసామో సేమ్ అంతే. ఎందుకంటే ఈ పార్ట్ ని వాళ్ళు 2 పార్ట్స్ గానే డివైడ్ చేశారు. సో 2 పార్ట్స్ గా ఏదైనా థింగ్ ని డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? ఆఫ్. ఓకే, సో ఆఫ్ ఫ్రాక్షన్ ఏంటి? 1/2. డైరెక్ట్ గా మీరు రాసుకోవచ్చు. దీని ఫ్రాక్షన్ ఏంటి? 1/2. దీని ఫ్రాక్షన్ ఏంటి? 1/2. ఓకే చిల్డ్రన్, చాలా సింపుల్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి మీ టెక్స్ట్ బుక్ లో చేయాలి. ఓకే, అలానే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. థర్డ్, fill in the blanks correctly. Okay children, I read the blanks. Listen carefully. The first one, if a whole is divided into 2 equal parts, ante oka whole part ni 2 equal parts ga divide cheste each part is called a dash. Each part ni mana em chaduvutam? Tell me. If a thing is divided into 2 equal parts, each part is called one of. Okay, of dash of. So a dash name rastaru of. Next, of the whole and written as a of ki manam fraction name rastam 1/2. Okay, second one, if a whole is divided into dash equal parts. Okay, మనం ఇప్పుడు ఒక హోల్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేసామో తెలియదు, కానీ ఈక్వల్ గా పార్ట్స్ గా డివైడ్ చేసాం. Each part is called a fourth of the whole. అంటే each part fourth of the whole. Fourth of the whole అంటే 1 part. అంటే ఒక హోల్ లో see children, ఒక హోల్ పార్ట్ ని మనం 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తేనే
ఒక్కొక్క పార్ట్ ని మనం ఫోర్త్ ఆఫ్ ది హోల్ అని చదువుతాం. సో ఇప్పుడు ఫస్ట్ డాష్ లో ఏం రాస్తారు, 4 ఈక్వల్ పార్ట్స్ అని రాస్తారు. ఓకే, ఫోర్త్ ఆఫ్ ది హోల్ అండ్ ఈజ్ రిటర్న్ హ్యాస్ 1/4. ఓకే, 1/4 అని రాయాలి. ఎందుకంటే ఫోర్త్ ఆఫ్ ది హోల్ ఏంటి 1/4 ఆ క్వార్టర్ అన్న 1/4. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ ఏ హోల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. ఓకే, ఒక హోల్ పార్ట్ అంట 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే అండ్ 3 such are taken, the part taken is written as. ఇప్పుడు సేమ్ ఇలా హోల్ పార్ట్ తీసుకున్నాను, వీటిని 4 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఇందులో 3 పార్ట్స్ మనం తీసుకున్నారంట వాళ్ళు. అయితే తీసుకున్న పార్ట్ యొక్క ఫ్రాక్షన్ అడిగారు. ఆల్రెడీ మీకు తెలుసు, లేకపోతే ఏం చేస్తారు, బిలో ద లైన్ టోటల్ పార్ట్స్ ఎన్ని 4, మీరు తీసుకున్న పార్ట్స్ ఎన్ని 3. సో above the line write the 3/4 is the fraction. Okay, fourth one, 2 dash make a whole. 2 halves make a whole. Okay, 2 halves make a whole. Next, 4 quarters make a dash. 4 quarters make a dash. 4 quarters are 4/1/4 is a whole. Okay children, 4 quarters are a whole and 2 halves make a whole. Okay children, this unit is completed. Next we will meet next unit, that is Indian money. Okay children, you must practice 2 or 3 times these all problems and you read the must and should 2 or 3 times and 2 tables. Okay children, మీరు 2 to 20 టేబుల్స్ అనేవి డెఫినెట్ గా నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు ఆ టేబుల్స్ వస్తేనే మల్టిప్లికేషన్స్ చేయగలరు, డివిజన్స్ చేయగలరు. అన్ని ప్రాబ్లమ్స్ టేబుల్స్ మీదే బేస్ అయి ఉంటాయి కాబట్టి మీరు టేబుల్స్ మస్ట్ అండ్ షుడ్ గా నేర్చుకోవాలి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.